గైస్, వెల్కమ్ టు క్రేజీ టికెట్. నేచురల్ స్టార్ నాని గారు అలాగే మన శ్రీకాంత్ ఓడేలా గారి కాంబినేషన్లో రాబోతున్న సినిమా ది ప్యారడైజ్. ఈ సినిమా గ్లిమ్స్ చూసిన తర్వాత నా రియాక్షన్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది. గ్లిమ్స్ అయితే అసలు మామూలుగా లేదు భయ్య. వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన దసరా సినిమా చాలా మంచి బ్లాక్ బస్టర్ అయింది. దసరా తర్వాత వీళ్ళు మళ్ళీ కొలాబరేట్ అవుతున్నారని తెలిసినప్పుడు అసలు ఈసారి ఎలాంటి కంటెంట్తో వస్తారు, నాని గారిని ఎలా చూపెడతారని చెప్పి చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నాను ఈ మూవీ కోసం. గ్లిమ్స్ అనౌన్స్ చేసినప్పటి నుంచి అసలు గ్లిమ్స్ ఎలా ఉంటుంది, అసలు ఈసారి ఎలాంటి కంటెంట్తో రాబోతున్నారు అని చెప్పి చాలా ఎగ్జైట్ అయ్యాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లిమ్స్ చూసిన తర్వాత ఒకే ఒక్క మాట, నాని అన్న బ్యాంగ్ అంతే. ఈసారి కొట్టబోయే దెబ్బకి స్టేడియంలో రన్స్ ఫోర్లు కాదు, కొడితే బాల్ స్టేడియం అవతల పడిపోవాలి అంతలా ఈ గ్లిమ్స్ అయితే బ్యాంగ్ అనిపించింది నాకు. మామూలుగా లేదు అసలు. టైర్ 1 టైర్ 2 ఈ రేస్లు ఏవి నాని అన్నకి సంబంధం ఉండదు. నాని అనేది ఒక కొత్త లీగ్. సో నాని అన్న ఈ సినిమాతోటి తనకంటూ ఒక కొత్త లీగ్ని అయితే ఓపెన్ చేసుకుంటాడు. ముఖ్యంగా దీనికి ముందు రాబోయే హిట్ 3 సినిమా టీజర్ కూడా రీసెంట్గానే రిలీజ్ అయింది. హిట్ 3 టీజర్ చూసిన తర్వాత నాని మాస్ అన్నారు. ఇది చూసిన తర్వాత ఎవరైనా సరే ఈ ప్యారడైజ్ గ్లిమ్స్ చూసిన తర్వాత నాని బోరా మాస్ అనాల్సిందే. ముఖ్యంగా శ్రీకాంత్ ఓడేలా గారి సినిమాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. మనకు తెలుసు కదా దసరా సినిమా ఎలా ఉంటుందో, కానీ ఈ సినిమాని ఇంకా డిఫరెంట్గా తీశారు. ముఖ్యంగా ఆ విజువల్స్ చూస్తుంటే మైండ్ పోతుంది అంతే. ఫిలిమ్స్ని చాలా లాంగ్వేజ్లో రిలీజ్ చేశారు, దాంట్లో ఇంగ్లీష్ కూడా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో చూసినప్పుడు మీకు ఇది ఒక తెలుగు సినిమా కాకుండా హాలీవుడ్ సినిమా అనిపించిందా లేదా కింద కామెంట్ చేయండి. నాకైతే ఒక హాలీవుడ్ సినిమా గ్లిమ్స్ చూస్తున్నట్టు అనిపించింది. ముఖ్యంగా నాని అన్న లుక్ నెక్స్ట్ లెవెల్ ఉంది అంతే. ఈ సినిమాతోటి చెప్తున్నాను కదా, మామూలుగా ఉండదు. డెఫినెట్లీ ఈ కాంబో మంచి రికార్డ్స్ అయితే సెట్ చేస్తారు. ముఖ్యంగా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుగు ఫిలిం ఇండస్ట్రీతో పాటు మొత్తం ఇండియన్ సినిమా ఫిలిం ఇండస్ట్రీ కూడా ఈ సినిమా గురించి మాట్లాడుకునే రేంజ్లో రాబోతుందని ఈ గ్లిమ్స్తో మనకు అర్థమైపోయింది. ఈ గ్లిమ్స్లో మరో ఎసెట్ ఏంటంటే అనిరుద్ధ్ గారి బీజిఎంఏ అసలు మామూలుగా లేదు. బ్యాక్గ్రౌండ్ స్కోరు అనిరుద్ధ్ నెక్స్ట్ లెవెల్ అంతే. ఇంకా నాని అన్న ఫ్యాన్స్కి ఈ గ్లిమ్స్ పండగే. ఈ సినిమాతోటి డెఫినెట్లీ నాని అన్న ఒక కొత్త లీగ్ అయితే ఓపెన్ చేసుకోబోతున్నారు, ఇదైతే కన్ఫర్మ్. ముఖ్యంగా మనం ఈ గ్లిమ్స్లో ఒక డైలాగ్ ఉంటుంది. ఈ డైలాగ్ని ఒక హీరో యాక్సెప్ట్ చేయాలంటే చాలా గట్స్ ఉండాలి. అలాంటిది ఒక ఫేమ్ ఉన్న హీరో యాక్సెప్ట్ చేయాలంటే చాలా చాలా గట్స్ ఉండాలి. నాని అన్నకి ఆ గట్స్ ఉన్నాయి కాబట్టే ఈ డైలాగ్ని యాక్సెప్ట్ చేశారు. సో ఇది డెఫినెట్లీ మంచి హిట్ అవబోయే సినిమా. మంచి హిట్ అంటే మామూలు మంచి హిట్ కాదు, డెఫినెట్లీ పెద్ద బ్లాక్ బస్టర్. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది ప్రెస్ చేయండి, ఛానల్కి సపోర్ట్ చేయండి గైస్. మేము చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో అప్లోడ్ చేసాం. సో జాగ్రత్తగా మా వీడియోస్ని ఫాలో అవ్వండి. ఇక్కడ నుంచి రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి. ప్యారడైజ్ మూవీ టీజర్ మీకు ఎలా అనిపించిందో కింద ది ప్యారడైజ్ మూవీ గ్లిమ్స్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. Thanks for watching.